హలో అండి, నమస్తే. ఈరోజు దుర్గా నవరాత్రుల గురించి తెలుసుకుందాము. నవరాత్రి బతుకమ్మని కూడా భక్తులు 9 రోజులు చేసుకుంటారండి. ఈ 9 రోజులు భక్తులు అంకితభావంతో ఉపవాసాలు పాటించి మంచిగా జరుపుకుంటారన్నమాట. ఈ ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. 9 అవతారాల్లో మనకు అమ్మవారిని దర్శనం ఇస్తారన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారము. నవరాత్రులు అంటే 9 పవిత్ర రాత్రులు. హిందూ మతంలో ఇవి అత్యంత పవిత్రమైన రోజులుగా చెప్పవచ్చు. చెడుపై దేవతా శక్తి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో కనిపిస్తారు. ఇంతకీ ఆ అవతారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి క్లియర్గా. వీడియో మొత్తం చూడండి. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో మనకు కనిపిస్తారండి. త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర సామూహిక శక్తిని సూచించే శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిచ్చేది ఫస్ట్ డే అండి. శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె, ప్రకృతి స్వచ్ఛతకు ప్రతీక. శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పులగంని ప్రసాదంగా సమర్పిస్తారు ఆ రోజు ఫస్ట్ డే. సెకండ్ డే అయితే బాలా త్రిపుర సుందరి దేవి అంటే బ్రహ్మచారిణి అవతారంలో మనకి కనిపిస్తారు అమ్మవారు రెండవ రోజు. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. అమ్మవారు విద్యకు అధిష్టాన దేవత. అందుకే 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. సెకండ్ డే. థర్డ్ డే రోజు చంద్రఘంటాదేవి రూపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారన్నమాట. ఆమె అందం ధైర్యానికి ప్రతీక. నవరాత్రి పూజలో 3వ రోజున చంద్రఘంట అమ్మవారిని ఆరాధించడం ఆచారం. అమ్మవారు పులి మీద స్వారీ చేస్తూ నుదుటి మీద చంద్రవంకలా చంద్రుడిని అలంకరిస్తారన్నమాట అమ్మవారి మోము మీద. అందుకే ఆ రోజు చంద్రఘంటాదేవి అలంకారంలో కనిపిస్తారు అమ్మవారు. ఇంకా 4వ రోజు కూష్మాండదేవిగా దర్శనమిస్తారు. దుర్గాదేవిని కూష్మాండదేవిగా కూడా గౌరవిస్తారు. విశ్వాన్ని జీవితానికి చిహ్నంగా అమ్మవారు నవ్వుతూ దర్శనమిస్తారు ఈ 4వ రోజు. ఐదవ రోజైతే స్కందమాత రూపంలో కనిపిస్తారండి. 5వ రోజు అమ్మవారిని స్కందమాత అవతారంలో పూజిస్తారు. తన బిడ్డను ఎలాంటి ప్రమాదం నుంచైనా రక్షించడానికి అవసరమైనప్పుడు ఉరుములతో కూడిన తుఫానుగా మారగల దుర్బలమైన తల్లిని సూచిస్తుంది. ఆమె శిశు రూపంలో స్కంద అంటే కార్తికేయుడితో కలిసి ఉంటుంది 5వ రోజున. ఇంకా 6వ రోజున అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారు ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. పురాణం ప్రకారం ఒక ప్రసిద్ధ ఋషి ఖట తన కుమార్తె రూపంలో దుర్గాదేవిని కోరుకొని తపస్సు చేశాడు. కట తపస్సుకు చెల్లించిపోయిన దుర్గా మాత అతని కోరికను తీర్చింది. ఆమె కట కుమార్తెగా జన్మించింది. అదే కాత్యాయని అవతారం. 7th డే రోజు కాలరాత్రిగా పూజిస్తారు. ఇది అమ్మవారి అత్యంత శక్తివంతమైన అవతారం. ఆమె కాలి వంటి ముదురు రంగు చర్మం, చిందరవందరగా ఉన్న జుట్టు, ప్రకాశవంతంగా ప్రకాశించే 3 కళ్ళతో దర్శనమిస్తారు. అంటే శివుడిలాగా అన్నమాట. ఇది అమ్మవారి యొక్క ఉగ్ర రూపం. అంటే అమ్మవారి కోపంలో ఎలా ఉంటారో ఆ రూపం అన్నమాట కాలరాత్రి అవతారం. ఇంకా మహాగౌరి 8వ రోజు మహాగౌరి అవతారంగా మనకి దర్శనమిస్తారు. అమ్మవారు తెలివి శాంతిని సూచిస్తారు. ఒక పురాణం ప్రకారం హిమాలయాల అడవులలో ఆమె తపస్సు కారణంగా ఆమె రంగు చాలా నల్లగా మారిపోతుంది. తర్వాత శివుడు ఆమెను గంగాజలంతో శుభ్రపరచడంతో ఆమె శరీరం తిరిగి తన మునుపటి అందాన్ని తిరిగి పొందుద్ది. అందుకే అమ్మవారికి మహాగౌరి అని పేరు వస్తుంది అన్నమాట. ఇది అవుతుంది. ఇప్పుడు 9th రోజు నవరాత్రిలో చివరి రోజు సిద్ధిదార్తి రూపంలో మనకు కనిపిస్తారు అమ్మవారు. ఆమె ఆనందం, దీవెనలు, సానుకూలత సూచిస్తుంది. అంటే చాలా ప్లజెంట్గా ఉంటారు అన్నమాట ఈ రూపం. సిద్ధిదాటి రూపానికి అతీంద్రియ నివారణ శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజునే మహానవమి అని కూడా పిలుస్తారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.